18 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రైతు పేరు మీద పట్టాదార్ పాస్ పుస్తకం ఉండాలి. దీంతో పాటు ఆధార్ కార్డు ఉంటే ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వీటికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 13 చివరి తేదీగా ఉంది. ఇంకా దరఖాస్తు చేయని వారు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల పరిహారం కింద అందజేస్తారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. రైతు భరోసా, రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాలు అమలవుతున్నాయి. ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం రైతు బీమా పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒకటైన రైతు బీమాకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువును ఆగస్టు 13గా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. కొత్తగా పట్టాదార్ పాస్ బుక్స్ పొందిన రైతులు, అలాగే గతంలో పాస్ బుక్స్ ఉన్నప్పటికీ ఈ పథకంలో చేరని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.